la! Your dream vacation to Malaysia starts from rupees 24,999 only with GT Holidays, South India's #1 travel brand. హలో నవీన్ గారు. హాయ్ రామ్. వెల్కమ్ టు గలాటా తెలుగు. థ్యాంక్ యూ. మనం ఒక 6-7 months ముందు మాట్లాడాం డెవిల్ అదంతా జరిగినప్పుడు. ఫస్ట్ ఇంటర్వ్యూ మీది. తర్వాత ఆబ్వియస్లీ అదంతా పక్కన పెడితే ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ యూ యాజ్ అ పర్సన్, బికాస్ మీకు ఒక అమేజింగ్ జర్నీ ఒకటి ఉంది. సినిమా వీటిని దాటి ఒక జర్నీ ఉంది కదా, దాని గురించి అంతా కూడా తెలుసుకుందామని. ఎక్కడ స్టార్ట్ అయింది? స్టార్ట్ అంటే ప్రాబ్లీ ఐ వాజ్ ఇన్ 8th class or something. I saw a film, a Hollywood film. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఏ హాలీవుడ్ మూవీ? ఇట్స్ జురాసిక్ పార్క్. సో అది చూసి ఐ వాజ్ ఆల్ స్ట్రక్ అనమాట. థియేటర్స్లో చూసారా? థియేటర్లో చూసాను. సో ఫ్రమ్ దెన్ ఐ వాంటెడ్ టు డూ, అంటే మైండ్లో ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ దిస్ స్కేల్ అనేది బాగా పడింది. బట్ ప్రాబ్లీ 10th class or something, my dad, who is the one who explored I can draw well. సో సైన్స్ ఇవి ఉంటాయి కదా, బుక్స్ అవన్నీ. సో ఐ యూస్ టు డ్రా ఫర్ ఆల్ మై ఫ్రెండ్స్ ఆల్సో. సో నైట్ అంతా మేల్కొని డయాగ్రామ్సా? మైటోకాండ్రియా, ఎలిఫెంట్, అవి ఇవన్నీ ఇంటెస్టైన్స్ అవి. సో ఐ యూస్ టు లవ్ ఇట్. సో దట్స్ వెన్ హీ ఫౌండ్ అవుట్ దెర్ ఇస్ స్కూల్ ఫర్ ఫైన్ ఆర్ట్స్. So I was like blown away when I knew that you can study art. So all the credit to my father. ఏ ఊరు? సారీ అడగడం మర్చిపోయాను. I am from Nizamabad. Okay. So I studied till 10th inter there. So akkad nunchi he found out that everybody was going for MSET, doctors, engineering annappudu my father actually found out there is a JNTU College of Fine Arts. సో దాని తర్వాత ఇంటర్ తర్వాత ఐ గాట్ లైక్ స్టేట్ 5th rank in that. Yeah, so it was heaven for those 4 years. Fine arts, అన్ని స్కెచింగ్, పెయింటింగ్, అడ్వర్టైజింగ్, మార్కెటింగ్ అవన్నీ కలిపి ఉండేవన్నీ. అడ్వర్టైజింగ్, మార్కెటింగ్ అంటే ఎలా? వాటికి తగ్గట్టు డిజైన్సా? యా లైక్ మోస్ట్ ఆఫ్ దెమ్ యూస్ టు వర్క్ ఇన్ అడ్వర్టైజింగ్ కంపెనీస్ ఎట్ దట్ టైమ్, లైక్ ద ప్రింట్ మీడియా. అంటే ఎక్కువ అప్పుడు డిజిటల్ ఇదంతా లేకుండా, బట్ దట్స్ వెన్ వి స్టార్టెడ్ టు ఎక్స్ప్లోర్ డిజిటల్. సో ఆ ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్సే మాకు చాలా కాంపిటీషన్ ఉండేది హాస్టల్లో, ఎవరు ఎక్కువ శాలరీ ఎర్న్ చేయాలి అది ఇది అని చెప్పేసి. సో ఐ లెర్న్ మల్టీమీడియా. సో ఆల్ సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ ఐ డిడ్ ఎడిటింగ్, ఫోటోషాప్ అదంతా నేర్చుకున్నాను. బట్ ఐ స్టార్టెడ్ యాజ్ మై ఫస్ట్ జాబ్ వాజ్ మన ఫొటోస్ టచ్ చేస్తూ ఉంటారు చూడండి ఫోటోషాప్లో. రైట్, దట్స్ వేర్ ఐ స్టార్టెడ్. అంటే ఫోటో తీసేసాక దాన్ని ఇంప్రూవ్ చేయడమా? పెళ్లి ఫొటోస్, గ్రాఫిక్స్. సో దట్స్ మై ఫస్ట్ జాబ్ ఐ రికలెక్ట్. బట్ క్విక్లీ ఐ మూవ్డ్ ఆన్ టు వెబ్ డిజైనింగ్. సో బై ద టైమ్ ఐ వాజ్ 3rd year, ఐ వాజ్ ఆల్రెడీ సీనియర్ వెబ్ డిజైనర్. ఓకే. సో ఇన్ ద 4th year ఐ వెంట్ ఒక మల్టీనేషనల్ కంపెనీ, దే సెంట్ మీ టు కాలిఫోర్నియా. So before writing my exams only, I was like 19-20 at that time. I was earning 1 lakh. Wow. This is in 2000s. 2001. So king life కదా ఇంకా. I was అంటే in between somewhere ఒక అవేర్నెస్ నా గురించి ఏమొచ్చిందంటే when I stick to my goal no matter what so I was very good at what I was doing. సో ఫ్రమ్ దేర్ అందరూ అప్పుడు మాస్టర్స్ కోసం యూఎస్ వస్తున్నారు. సో ఫ్రమ్ దేర్ ఐ వెంట్ టు లండన్ టు డూ మాస్టర్స్ ఇన్ విజువల్ ఎఫెక్ట్స్. ఓన్లీ రీజన్ ఈజ్ అక్కడ 1 year, ఇక్కడ 2 years. బట్ ఇట్ వాస్ టఫ్ టు క్రాక్ యూకే మార్కెట్, ఎందుకంటే వీసాస్ ఇట్ వాస్ వెరీ వెరీ డిఫికల్ట్. లాట్ ఆఫ్ పీపుల్ యూస్ టు సెటిల్ ఫర్ ఆడ్ జాబ్స్ సూపర్ మార్కెట్స్లో. దే యూస్ టు ఎర్న్ వాట్ దే క్యాన్ అండ్ దెన్ అన్ని క్రెడిట్ కార్డ్స్ అన్ని గీకేసి వచ్చేస్తారు అన్నమాట. బట్ ఐ న్యూ సమ్వేర్ ఐ హ్యాడ్ అ వెరీ స్ట్రాంగ్ ఫీలింగ్. సో ఒక 3 months ఇంట్లో కూర్చొని బ్యాక్ టు బ్యాక్ సివీస్ పంపించాను. సమ్హౌ ఐ గాట్ ఇన్ పైన్వుడ్ స్టూడియోస్. సో అప్పుడు యూఎస్ వెళ్ళిపోదాం అనుకున్నాం మళ్ళీ ఫర్ వెబ్ డిజైనింగ్ జాబ్. బట్ ఎట్ ద సేమ్ టైమ్ పైన్వుడ్ స్టూడియోస్లో ఐ గాట్ ఫస్ట్ కంపోస్టింగ్ జాబ్, క్యాప్టెన్ స్కార్లెట్ అని చెప్పేసి టీవీ సిరీస్. So the reason why I accepted that job is it is right next to Harry Potter set. Okay. 007 set.
So I used to peep into it like while the Harry Potter shooting is happening and all. So దాని తర్వాత కూడా మళ్ళీ because I was on a working visa, you can't shift the job easily. Okay. So I have to go through, like I worked for a sister company of Leica in London. Vecton అని ఉండేది వాళ్ళకి టీవీ. సో ఒక 2 years అలా స్ట్రగుల్ అవుతూ హెచ్ఎస్ఎంపీ అనే ఒక ఇది ఉండేది అప్పుడు, ఒక ప్రోగ్రామ్, హైలీ స్కిల్డ్ మైగ్రెంట్ ప్రోగ్రామ్. అది వచ్చిన తర్వాత యూ కెన్ షిఫ్ట్ ఎనీ అదర్ జాబ్. Okay. So then I started working for MPC, which is moving picture company. My first job was Da Vinci Code. Oh. Yes, that was my childhood dream to achieve it. Wow. And then అంటే ఏదైనా ఒక్క ఫిల్మ్లో వర్క్ చేస్తే చాలు, ఈ కంపెనీలో ఒక బాయ్ లాగా వర్క్ చేసిన చాలు అనుకున్నాను. దెన్ ఐ డిడ్ అబౌట్ 20-30 హాలీవుడ్ ఫిల్మ్స్ లైక్ హ్యారీ పాటర్, రెండిట్లో చేస్తాను. 10,000 BC, చాలా అంటే బ్యాట్మెన్, ద డార్క్ నైట్. సో ద బెస్ట్ పార్ట్ వాజ్ యూ కెన్ సీ దోస్ డైరెక్టర్స్. సో ఇంటరాక్షన్ ఉండేదా? ఇంటరాక్షన్ ఉండకపోయేది, బట్ వీఆర్ ఇన్ ద సేమ్ ప్లేస్ యాజ్ దే ఆర్, లైక్ రైట్. సో whenever they used to come for reviews and all, that was the best part. Like once I was stuck with Guillermo del Toro Wow. in the lift. Wow. So that's when I asked him a few questions. Like he was very kind to What answer. did you ask him? Tell me about that interaction. I asked, how do you develop the script? So he said, script is like a seed. So if you hold it tight, it will die. So let it grow and that was a beautiful thing. Beautiful analogy. I just remember I and my colleague were in the lift. I was not even observing, but my colleague was telling me. Del Toro. So, actually, I had a lot of big influence, Del Toro's films on me. So maybe that's how I became a filmmaker. వావ్. సో ఇది వర్క్ విఎఫ్ఎక్స్ దానికి వచ్చే ముందు కాలేజ్లో ఏం నేర్చుకున్నారు? కాలేజ్ ఇట్స్ ఆల్ అబౌట్, మాకు ఫస్ట్ ఇయర్ అంతా బేసిక్స్, లైక్ వాట్ ఈస్ కలర్, వాట్ ఆర్ ప్రైమరీ సెకండరీ కలర్స్, పెయింటింగ్, సో బ్యూటిఫుల్ అబ్స్ట్రాక్ట్ ఆర్ట్, ఆబ్జెక్ట్ ముందు పెట్టి స్కెచింగ్. ఇట్స్ వెరీ క్రేజీ యాక్చువల్లీ. దే యూస్ టు గివ్ us like every week we need to submit 100 sketches. ఎవ్రీ వీక్. అండ్ అంత వియర్డ్ టాస్క్ ఉండేటి అంటే, నౌ వి నీడ్ డాగ్స్, 100 dogs. సో వీ యూస్ టు గో సిట్ సమ్వేర్, రియల్ డాగ్స్ పెట్టుకొని, సో హ్యూమన్ అనాటమీ. సో వీ యూస్ టు గో టు సికింద్రాబాద్ స్టేషన్, సిట్ దేర్ ఇన్ ద నైట్స్. వీ యూస్ టు డ్రా దెమ్ వైల్ దే ఆర్ స్లీపింగ్, వాకింగ్, సిట్టింగ్. సో ఇట్ వాజ్ ఆల్ అంటే ఇట్ వాజ్ లైక్ ఎ పిక్నిక్ ఫర్ మీ. అంటే వెన్ యూ లవ్ సంథింగ్ సో మచ్, those 4 years I cherish. So yeah, you learn basics of art. The second year onwards, what is graphic design, what are the perspectives, anatomy, what is print media, how do you treat it, alanta. So it's a lot about, it's mostly art. Kani best part is our college, they used to let us work outside. So first year tarvata half a day elli work submit chesi, then I used to go to my office. It was crazy schedule anamata. Morning nenu still remember in my first year 6 o'clock start aytundi. So from Abbots JNTU hostel nunchi I used to go to Dilsukh Nagar on bike. So Arena Multimedia akkada course chesi I used to go to college tarvata I used to go to part time job. So by the time I reach home it used to be like 9-10. So హాస్టల్లో వాడు పనిచేసే కుక్ పాపం వాడు నాకు తీసి పెట్టేటోడు అనమాట. ఓకే. సో ఇట్ వాస్ ఫన్నీ. ఓకే. అండ్ ఈ విఎఫ్ఎక్స్ ఆ ఫేజ్ గురించి చెప్పండి. ఏమేమి లైక్ అక్కడ ఎట్లా ఉండేవి మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్? ఏ ఫిల్మ్స్కి వర్క్ చేశారు? సో ద బెస్ట్ పార్ట్ ఇస్ లైక్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ బ్యూటీ. అంటే ఇట్ టుక్ మీ 2 years late టు జాయిన్ వాట్ ఐ wanted to do. Then 2 years later, my classmates became seniors in these offices, which are like Moving Picture Company, Double Negative, Prime Focus. These are all major studios. Major ante award winning, Oscars. I worked under Paul Franklin, who has done Inception, Interstellar, Batman. So he's the guy who invented the city bending in Interstellar. Okay. So he's my immediate boss. So to interact with him, to work in that environment itself is like I used to feel how lucky I am. It's a very tedious work, and you might have seen it. All the
అప్పట్లో విఎఫ్ఎక్స్ అంటే ఎవరికి తెలియదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2002, 2004. ఏం చేస్తున్నాం అంటే విఎఫ్ఎక్స్ అంటే ఇట్లా మొహం ఇది నో స్టూడియోస్ హియర్, వెరీ వెరీ బేసిక్ ఉండేది. ఈవెన్ ఫైన్ ఆర్ట్స్ వెన్ ఐ వాస్ డూయింగ్, లాట్ ఆఫ్ పీపుల్ యూస్ టు సే ఫైనాన్స్ చేస్తున్నావు అని. సో from there to reach there, ఇప్పుడు VFX అంటే there is lot of awareness and all, but to work there in those studios, being in those review meetings with directors, with VFX supervisors, it's a crazy experience. Wow. Roles and responsibilities ఏముండేవి? Like roles like I started very basic, like a roto, and then I progressed to prep and then composting. So composting is roto అంటే ఏంటో తెలియని వాళ్ళకి ఒకసారి. Roto is basically like ఇప్పుడు మనం పిక్చర్ ఎలా అయితే కట్ చేసి పేస్ట్ చేస్తామో అలా ఫుటేజ్ మూవింగ్ most of it is shot on blue screen or green screen, but some areas you don't have that, so you have to cut them out. It's a very tedious process and you have to put yourself 100% frame by frame చేయాలి, frame by frame, otherwise it will jump. So there are some techniques of tracking and all those, but it is like a litmus test. Adi pass aitene you'll go to prep anamata. Prep is something like you remove unwanted things like the cameraman in the background, wires, there is wires or like that is called prep. And then you move into composting. Composting is something that you get the real footage, like Harry Potter shoot chesina blue screen footage adantha chaala dirty ga untadi. So you just key them off. You'll get about 100 different passes, like refraction, retraction, reflection, shadow. ఇవన్నీ separate layers-గా నీకు వస్తాయి అన్నమాట 3Dలో. So there is a huge department, tracking, 3D tracking, object building, lighting, texturing, so animate చేసేవాళ్ళు. So this అవన్నీ passes, it will come to you అన్నమాట as a composer. So you put them in order. It's once you see that shot, it will be like a huge banyan tree. So you have to know where is where, and then you correct. You make sure the 3D looks like the real picture. That's where a lot of people think, "Arey, the visual effects ఏం కనిపించట్లేదు" అంటారు. That is actually a compliment. Absolutely. చాలా నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే ఇండియాలో గొప్పగా చెప్పుకుంటాం, అది సీజీ కుక్క కనిపిస్తుంది అని గొప్పగా చెప్పు. But the real compliment is you should not know what is real, what is not real. అంత సీమ్లెస్ వర్క్ జరిగేది అక్కడ. నో బట్ టెల్ మీ సంథింగ్, మీరు అదంతా చూసారు, డైరెక్ట్గా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఈ 2004, 2005లో వచ్చిన కొన్ని విఎఫ్ఎక్స్ మూవీస్ లైక్ పైరేట్స్ ఆఫ్ ద కెరీబియన్ అండ్ ఆల్, లైక్ యు వర్క్డ్ ఇన్ ఇట్ 3D version, yes. వావ్. సో ఆ క్వాలిటీ ఇప్పుడుండే మూవీస్లో కూడా ఉండట్లా, ఇప్పుడుండే మార్వెల్ DC మూవీస్లో కూడా ఉండట్లా. రైట్. Like what did you guys do right that's not happening, that the same quality is not being reflected today despite massive technological advancements? What do you think? See, what I actually asked this question myself, but the problem is we always had infrastructure. Like if you imagine Ramoji Film City had everything, but we didn't have the manpower. Right. Like you might buy a BMW car, but if you can't drive it, it's a waste of so same thing, we didn't had people who are experienced enough. Over the period of time, now we have it. Now we have all the Western companies in India. Actually Double Negative is in India. Prime Focus is in India. Prime Focus actually took over DNEG. Double Negative. When I was there itself, actually I was quite amazed. Indian company coming, and MPC is in India, Bombay. So now we have that guidance. But the main reason I think is producers not knowing how much time and money it requires. Manolo em chestarante, they'll announce the release date, not giving sufficient time and money to the VFX people. So VFX is something, there is no shortcut. And the IT lo no copy paste cheyochu script ni, but this has to be done manually, and it will take time. For example, I worked on one Batman shot where the chopper is falling on the ground and screeching on the road for 3 months. So they spend millions on that one shot. On every shot. Right. In Harry Potter, there is one, I don't know which version, but there is one shot where this Dementors hover over London.
they spend 1 million on that. And we worked right from the beginning to the end of, and then simultaneously there will be a lot of other shots will be working. That serious they will take. And in the review meetings, exposure అలా పైకి గుంజేసి జూమ్ చేసేసి అక్కడ చిన్న డాట్ ఉంది, నవీన్ కెన్ యూ రిమూవ్ ఇట్ అంటారు. అండ్ దే విల్ డిక్రీజ్ ద కంప్లీట్ ఎక్స్పోజర్ కంప్లీట్. ఏదన్నా డార్క్ అంటే డార్కర్ ఉందంటే కెన్ యూ ప్లీజ్ రిమూవ్ ఇట్ అంట. నో బడీ విల్ ఫైండ్ అవుట్, బట్ స్టిల్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. సో ఇక్కడ పేషెన్స్, మనీ, టైం మూడు లేవు. దట్స్ ద రీజన్. ఓకే. ఎన్ని ఇయర్స్ పని చేశారు అక్కడ? ఆల్మోస్ట్ 15 years, 10 to 15 years. ఎందుకు రిటర్న్ వచ్చేద్దాం అనుకున్నారు? Two things. One, when you are young, as a boyhood dream, you are full of energy and all. So you have that enthusiasm and energy. So when you go and work, it's a very tough job. Not normal people can do it. అంత ప్యాషన్ ఉంటుంది, ద డే విల్ బిగిన్ లైక్ దట్ అండ్ ఎండ్ లైక్ దట్. అంటే మీకు తెలియని కూడా ఇలా అంత ఇమ్మర్స్ అయిపోతుంది. అది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం తర్వాత ఏంటంటే యూ విల్ గెట్ ఓల్డ్ and then it will take a toll on your body and mind and your health, because you're always sitting in a darker rooms with the ambient one light somewhere hitting the ceiling. And second thing is it was becoming more technical, more script language. Like when I used to work as a compositor, there was a software called Shake. Then the people all moved to a software called Nuke. So that's the most powerful, even Hollywood. ఇప్పుడు అదే కదా ఉంది. ఇండియాలో చాలా ఫ్యూజన్ అది వాడేటోళ్ళు, బట్ ఇన్ ద వెస్ట్ న్యూక్ వాజ్ వెరీ హ్యాండ్స్ ఆన్ అండ్ ఇట్స్ వెరీ వెరీ పవర్ఫుల్. బట్ దెన్ న్యూక్ ఈజ్ హాఫ్ ఆర్ట్, హాఫ్ స్క్రిప్ట్. లైక్ యూ హ్యావ్ టు టైప్ ఇన్ sin theta plus cos theta ఇవన్నీ. I hate maths. So that is the second reason, because it was becoming more mathematical. Third thing is, I was getting frustrated on working on a very small vision. It is somebody else's larger vision, and you are working on a shot where you have 3-4 supervisors to guide you how to do it. So somewhere in my mind, I always knew that I can do much more. So I wanted to get out of those darker rooms and do something contrast. So after 10 years of experience in VFX, I joined Rain Dance Film School అని అక్కడ జాయిన్. ఏం ఫిల్మ్ స్కూల్? రెయిన్ డాన్స్ ఫిల్మ్. ఇట్స్ యాక్చువల్లీ కాంపిటీషన్ అనమాట. మన ఫిల్మ్ క్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లాగా ఇట్స్ రెయిన్ డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, క్వైట్ ఫేమస్ ఇన్ లండన్. దట్స్ వేర్ ఎడ్గర్ రైట్, క్రిస్ నోలన్ స్టడీడ్ పార్ట్ టైమ్ స్టడీ. సో I went there after college, మన వర్క్. After I did that course, నేను ఇంకా I couldn't concentrate on anything else. I was known for fast turnover. I was just sitting in front of a system and I was writing scripts. So that's when I explored. I told my HR. DNEG was like my home company. Suddenly one day I resigned. I said, I'm not feeling it anymore. I don't have any mojo in VFX. I need to do something. Ante mottam HR illandaru vachchesaru. What happened? Did somebody hurt you? No. I said, this is me. I am not feeling it anymore. And it was quite foolish, quite brave, but I took that step. I started doing a short film. Then సో క్విట్ చేసేసాక షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేశారా? ఓకే. నో ఫైనాన్సెస్ అండ్ ఆల్ యు హాడ్ సేవింగ్స్? I had savings. So I found some financiers, producers in London. I struggled a lot, but I was very aggressive. I used to never take answer no on. So wherever possible, I did 2 independent films there. Okay, 1 crore budget lo. So that's how my film career started. Okay, tell me about that journey. Why? అంటే ఐఎమ్ అజ్యూమింగ్ టిపికల్ ఇండియన్ మెంటాలిటీతో చూస్తే ఒక వెల్ పేయింగ్ జాబ్, ఒక నంబర్ చెప్పారు మీరు. కెన్ యూ టెల్ హౌ మచ్ యు ఆర్ ఎర్నింగ్? So earning roughly around 10 to 15 lakhs a month. సో అంత మనీ వదిలేసి యు ఆర్ టేకింగ్ రిస్క్. మ్యాడ్ ప్యాషన్ ఉండాలి. ఈ ఒక కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ని వదిలేసి స్ట్రగుల్ని వెతుక్కుంటూ వెళ్ళారు. హౌ వాజ్ దాట్ స్ట్రగుల్ లైక్ వెన్ యూ ఆర్ మేకింగ్ ఫిల్మ్స్? బికాస్ రిసోర్సెస్ అనేవి ఏం పెద్ద ఉండవు కదా, ఎంత ఫైనాన్షియల్ బ్యాకింగ్ ఉన్నా కూడా. హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? No, it is as you said, it's mad passion. So somewhere at some point in my life,
I got awareness about my own life, that you live once and you do things once. So I didn't want to regret it, because when I wanted something to do, I wanted to do it. It is number one. It is mad decision. Could have gone either ways. But I know myself, like when I stick something in my mind, like I said, ekkado 8th class lo Jurassic Park చూసి, after 10 years down the line, I reached there and I did about 20 films. So it cheyalante. So I spent all my savings at some point after coming to India. I didn't have money. I went through a tough patch. Pure passion, ante. Pure. I just wanted to do it. I wanted to become one of the greatest filmmakers in India, and that is still there. ఓకే. Yeah. రిటర్న్ ఎప్పుడు వచ్చారు అండ్ ఏ పాయింట్ డిసైడ్ అయ్యారు దట్ ఇక్కడ లండన్లో ఇండీ ఫిల్మ్ మేకింగ్ సెట్ అవ్వట్లేదు, ఇండియాకి వెళ్ళిపోయి హైదరాబాద్లో ప్రాపర్గా తెలుగు సినిమాలు తీయాలనే ఆలోచన ఎప్పుడు వచ్చింది, ఎట్లా ఇంప్లిమెంట్ చేశారు? It's always there, because British industry is very niche. So very hardly you see British films other than Harry Potter or like that. So either you have to go to Hollywood or to come back to India, because these are the two biggest markets you have. So consciously నేను కంప్లీట్ షిఫ్ట్ అవుదామని ఎప్పుడు అనుకోలేదు. బట్ వెన్ ఐ కేమ్ హియర్, సో ఐ గాట్ ద ఆపర్చునిటీ టు లైన్ ప్రొడ్యూస్ నాని గారిస్ ఫిల్మ్ ఇన్ లండన్. ఓ, సో ఐ థాట్ ఓకే లెట్ మీ లెర్న్ దిస్ అని చెప్పేసి. విచ్ వన్? It didn't happen. Okay. But then we worked on the pre-production and everything. I used to meet Nani Garu. So it was fun, because to learn and how things work here and all. But the entire shoot was in London. That's how I was hired. That's how it started actually. Okay. So adi kaakapovam valla then I did Babu Baga Busy, which is Hunter remake. So I used to watch very hardcore films when I was in London. Ante naku normal films, ee coffee shop love stories assalu ekko. So I used to see like films like Antichrist, Irreversible, Black Swan, things like the Dogtooth. And people might have not even heard it. Yeah, Lanthimos, yeah, Dogtooth. So ఆ జోన్లో ఉండి మనం ఇక్కడికి వచ్చినప్పుడు, when they offered me Hunter, I really loved it, that film. And I was mostly in a European mindset. ఇక్కడ సెన్సిబిలిటీస్ అవన్నీ కొంచెం బోల్డా కాదా అంత, I was naive. But for two things, it's a different film and then it's a phantom film. So I used to like buzz on those videos of Anurag Kashyap, RGV garu, that used to give energy. So to work with them, their company was like an honor to me. So I immediately said yes. Then came the real picture, because I didn't know the working style here. So London lo nenu chesina films ki everybody on the set, like I said, gaffer, grip, andaru somewhere they would have learned some film education. And everybody is equally passionate. Money kante ekkuva they used to keep blood and sweat anamata. So okot chese pani like ikkada 10 mandi chestaru. So that passionate there. So ikkadiki vachesariki there's too much of noise, like work takkuva, background noises ekkuva. So complete cultural shock. It went wrong in every which way. Producers are not really in the right mindset. They used to fuck your mind all the time. So it went wrong. I didn't like the name Babu Baga Busy, but the distributors, they said, "Niki em teliyadu, like this is how you sell it." And then it came on icing on the cake. Bahubali 2 మీద రిలీజ్ అయింది 1 week తర్వాత కదా. Reading the article, they must be mad or either brave Mad only to release. అంటే I still remember Prasad's IMAX లో left side Bahubali poster, right side Bahubali. I didn't know whether I have to be happy or sad about it. It happened, yes. So but how did you deal with that whole process when nothing is, ఏది మీరు అనుకున్నట్టు జరగట్లేదు? డిఫికల్ట్ టైమే కదా అది. Very difficult time. You have to churn through it, like, if you cannot
either you get hurt or you get wise. So you choose. And I was like I'm grateful for the opportunity, but then at the same time it overwhelmed me with all this nonsense in the background. Like, but then again, like after Babu Babu, nobody want to talk to me. Nobody want to listen to my script. I used to ping every producer and everything. Luckily, Ram Taluri garu, like I narrated him about 6 scripts, and ఏదైతే నేను ఒక 3-4 ఫిల్మ్స్ తర్వాత ఒక చేద్దాం అనుకున్నాను, హీ లైక్ దట్, అండ్ వి స్టార్టెడ్ ప్రీ ప్రొడక్షన్. బట్ అప్పుడే డిస్కో రాజా కొంచెం ఇది అవ్వడం వల్ల దట్ డిడ్ంట్ హ్యాపెన్. సో అదే టైంలో శరత్ మరార్ గారు హీ ఆస్క్డ్ మీ టు డైరెక్ట్ సిన్. దట్ వాజ్ అ క్రేజీ స్టోరీ యాక్చువల్లీ. దే గేవ్ మీ వన్ వెబ్ సిరీస్ ఫ్రమ్ హాయ్ చాయ్, Bengali. So at that time AHA wanted to go that route. So I was shocked anamata. Ante what they gave me, it didn't had anything. So it was morally nonsense and everything. So Sharath garu asked me, what do you want in it? I said, this is the way I am looking at ani chepte, why don't you rewrite it in your own way? Then so one of my friend who is a girl gone through that experience. Oh damn. Okay, marital rape kind of a thing. So it I thought, okay, we can tell something here and cheppesi. Then I told Allu Aravind sir that sir, I will treat this like a Netflix or Amazon series. I cannot get into that titillating zone. And, not that, but అప్పట్లో అన్ని కాఫీ షాప్ లవ్ స్టోరీస్, బ్యూటిఫుల్ రొమాంటిసైజింగ్ అదంతా కాకుండా ఐ విల్ షూట్ స్ట్రేట్ టు ద పాయింట్ అండ్ ఐ టెల్ వెరీ స్ట్రాంగ్లీ అని చెప్తే he was like really happy. Naveen, you have a free hand. That's when I got a grip. Like everything, I was very, very keen on every cast member, crew member, palettes. So I enjoyed that series. I loved making it. Like, so people demand ఇక్కడ బూతులు అనమాట. అక్కడ నాకు లండన్ నుంచి వచ్చినప్పుడు ఐ వాజ్ లైక్ ప్లీజ్ ఈవెన్ టు ఎవ్రీబడి, boy, no, you have to put your foot down and say this is what I want. I enjoyed the process. ఇది చిన్నప్పుడు రియలైజ్ అయ్యారా? లేదు, అంతకు ముందే రియలైజ్ అయ్యి I implemented in Sin. Okay. So Sin became one of the top shows for AHA. Starting lo adi it stood AHA actually. So అక్కడ నుంచి then I landed in Devil. Okay, now finally that's the elephant in the room. Yes, the deal with the devil అన్నట్టు. Are you now, did you come out of that disturbance? ఇప్పుడు ఓకేనా? I came out after exactly 2 weeks. Like I said, I was contemplating to leave everything, go back to London, and the people how here are, but then I said no, this is where I need to prove the point. And the one which I told you, 3 films tarvata cheddam anna film, I took up that. Luckily entante, for any filmmaker, you do a film to make a next film. So by that time the controversy happened, I already had a bigger advance, bigger producer. So I said, okay, let's do it. But I realized the trauma will stay for quite long. So I was in a trauma. I didn't realize it because I worked on that film for 3.5 years. So through COVID and everything, right from the script stage, I was involved. Like I made like a 3,000-4,000 ఒక యాప్లో every reference, every color, every character. చాలా అంటే my ADs will know how much work we did. So I said there's no point quitting just because somebody said something. You see, one can take your credit away, but how do you take my experience? So now I can make a much bigger film with much bigger fights, and I never had that experience. So I take that experience, and I have gratitude for all the people who have helped me. So it's a journey, Ram. So either you cannot cry over it. So nobody owes it to you. So నువ్వే వచ్చావు, చేసావు, fine, you had an experience to make such a big film. Something happened at the end, the greed took over,
like I said, there are always few jobless people sitting around the producer and always biting his ears. So this happens, and I know this, and I know this producer quite well. I was traveling for almost 5-6 years or more than that. I know his behavior, how he is, how he will act. So I'm not surprised, but it hurt me. It's fine. Like I said, either you get hurt or get wiser. Wise. So you just move on. Okay, not to delve too much onto it. ఆ టైంలో హౌ డిడ్ యూ ప్రాసెస్ ఇట్ అండి? I completely shut down. So I got some thousands of calls. Everybody wanted to interview me for the wrong reasons or the right reasons, I don't know. But everybody wanted that controversy to play. I completely shut my phone off. Lot of film directors, lot of film producers called me to console and like said what happened is wrong. But the best thing I did is I didn't react. I didn't say anything. I could have gone. A lot of people told me I can just go and put a case. Like Directors Union. I could have stopped the film release. I could have stopped because I have ఆప్షన్ ఉండింది మీకు. Yes, I have all the evidences. This film was shot for 110 days. I shot it for 105 days on record. So I have behind the scene footage, I have photos. But at that point, do you go to that extent? Do you want to kill the film? It is still my baby, like whatever it is. There are 300 people on the set now. So everybody knows what it is played, how it is played. Every day you go and tell bad things about me to everybody. So it's all nonsense. On the longer perspective, if you see in a bird's eye view, okay, we are here, this is one job, this is a process, I'll do bigger things. So it's not about proving yourself, or this is my choice to become something, and I have the capacity to become that, no matter whoever says what. But what I take from it is the positives. What I learned is nobody can take it. Yeah. And luckily, I didn't expected this, but I had lot of support from industry. Really? Lot of support. Okay. Everybody called me. They said, don't worry, everybody knows that you have directed. సో నాకు అందులో క్రెడిట్ వస్తే ఎంత పేరు వచ్చేదో నాకు తెలియదు, బట్ దానికంటే ఎక్కువే వచ్చేసింది. సో ఎవ్రీబడి న్యూ హూ డిడ్ ఇట్ అనేది. ఆ హోల్ థింగ్ ని మీరు చాలా గ్రేస్ఫుల్గా హ్యాండిల్ చేశారు, అదేదో పెద్ద ఇష్యూ అనో మీకున్న ఇదంతా కూడా లోపల ఉంటుంది, కానీ అది బయట చూపించకుండా చాలా గ్రేస్ఫుల్గా హ్యాండిల్ చేశారు. ఐ రియలీ అప్రిషియేట్ యూ ఫర్ దాట్. అండ్ లైఫ్ కూడా, ప్రపంచం యూనివర్స్ అంటారు కదా, అది కూడా థింగ్స్ని బ్యాలెన్స్ చేసేస్తుంది అనే దానికి పర్ఫెక్ట్ ఉదాహరణ ఏంటంటే కరెక్ట్గా డెవిల్ రిలీజ్ అయిన 1 week 90s రిలీజ్ అయింది. లెట్స్ టాక్ అబౌట్ దాట్. లెట్స్ టాక్ అబౌట్ ద గ్రేట్ థింగ్ దట్ హ్యాపెండ్. See, always how I started producing content is out of sheer COVID time lo ఏం లేదు చేయడానికి. So by the time I left VFX, I cannot go to VFX. So all I can do is films. Either I direct, write or produce. So ఏదో పైసలు సంపాదించాలి, మనం ప్రొడ్యూసర్ అయిపోవాలనే ఇంటెన్షన్ ఎప్పుడు లేదు. And it happened very naturally. When I was directing Sin, Aditya came to me and narrated. That's a super story actually. Aditya told me. Me side nunchi meeku cheppandi, చాలా బాగుంటుంది. He narrated me and No, he came to you because you were his super senior in London. He's my super junior and he saw my photo somewhere. He messaged me over social media. That's how we connected. So when he came to me, when he narrated, అప్పటికే నాకు కొందరు ఇన్వెస్టర్స్ దే వాంటెడ్ టు ప్రొడ్యూస్ ఫిల్మ్స్, సో మీ ఇన్ ఫ్రంట్. సో దెన్ వెన్ ఐ హర్డ్ ఏ స్టోరీ ఐ ఫెల్ట్ దిస్ ఈజ్ సమ్హౌ, అంటే మై టేస్ట్ ఈజ్ అ లిటిల్ డిఫరెంట్ టు, అంటే కొంచెం హట్కే చెప్పాలి. ఏదన్నా ఒక లైక్ యూసీ ఇప్పుడు మనకు నెట్ఫ్లిక్స్, అమెజాన్లోకి వెళ్తే మోస్ట్ క్రిటికల్లీ అక్లైమ్డ్ ఫిల్మ్స్, ఐ వాచ్ దట్. సో దే ఆర్ సమ్వేర్ ఇట్ విల్ టచ్ యూ హ్యూమన్లీ ఆర్ మోరల్లీ. They are more than films.
ఒక ఫీల్ ఉంటుంది పర్సనల్ గా. Recently I saw a film called The King. టిమోథీ షాలమే. Yeah. So somewhere this fellow want to do good, but he's surrounded by these people who eventually he ends up in a war. And at the end that girl says, you have to win me. It's a beauty. I loved it. So I look for that kind of scripts, and this was that script, and it can be done in very small. This was 90s or Teacher? Oh, okay. So we did Teacher first actually. దానికో పెద్ద స్టోరీ ఉంది. Everybody liked it, but it landed in trouble because నాకివ్వు అనే దాంట్లో అది it got shelved. But we are releasing it now. Yeah. So I'm hoping it will come very soon. It's a beautiful film. Color Swati ఇంకొక ముగ్గురు పిల్లల గురించి. It came out. I love it. I love the film. So I'm hoping, my only hope for that film is to see the daylight. And it will. No, ఆ కాంట్రవర్సీ నుంచి అది బయటకు వచ్చేసింది కదా ఇప్పుడు. Almost. We are in talks, but yeah. Okay. What kind of a producer? Naveen Medaram elanti producer, because you have had bad experiences with producers. So ఇప్పుడు మీరు ఇంకొక ఫిల్మ్ మేకర్ ని తన స్టోరీని చెప్పడానికి ఎనేబుల్ చేస్తున్నప్పుడు how much ఎంత స్పేస్ ఇస్తారు వాళ్ళకి మీరు? See, that's the most important thing. Even in the 90s success party I told at MNOP, which is Naveen Medaram Official Productions. So we give that liberty. And if you would have asked Aditya, that is the reason why he can extract that kind of stuff. You cannot pressure creativity. నువ్వు సుత్త పట్టుకొని తల మీద ఇట్లా పట్టుకొని కూర్చుంటే ఇట్ విల్ నాట్ కమ్. యూ హ్యావ్ టు లీవ్ హిమ్. దట్స్ ద ఎక్స్పీరియన్స్ ఐ హ్యాడ్, ద నైట్ మేర్స్ ఐ హ్యాడ్. ఐ డెంట్ వాంట్ టు ఇంపోజ్. వైల్ మేకింగ్ టీచర్ ఐ వాజ్ బిహైండ్ హిమ్ ఎవ్రీ డే. వీ షాట్ వెరీ ఫ్యూ డేస్, బట్ 90s he evolved, and he's a beautiful writer. So we had that brotherly bond, and I understand as a producer where to leave him. Lot of producers ఏంటంటే ఆ ఈగో, నేను గొప్ప అనే దగ్గర ఏం చేస్తారంటే దాన్ని సెల్ఫ్ డిస్ట్రాక్ట్ చేస్తుంటారు. ఐ అబ్జర్వ్ దట్. అది వచ్చేస్తుంది, ఎందుకో తెలియదు. బై ద ఎండ్ ఆఫ్ ఇట్ నేనంటే నేను అది రాకుండా ఉంచి వాడి విజన్ ఏదో తెప్పిస్తే యు ఆర్ సక్సెస్ఫుల్. అండ్ దట్స్ వాట్ హ్యాపెండ్ ఇన్ టీచర్, దట్స్ వాట్ హ్యాపెండ్ ఇన్ 90s. వాడు వచ్చి అరే ఐ వాజ్ ఇన్ షిట్. అప్పుడు డెవిల్ మధ్యలో ఐ వాజ్ డీలింగ్ విత్ సో మచ్ స్ట్రెస్. వీడు వచ్చి నాకు చెప్తా అంటాడు, నేను నా నెత్తి మీద ఉండవే ఆల్రెడీ 1,00,000 ప్రాబ్లమ్స్. అంటే వర్క్ ప్రెషర్ ఈజ్ ఫైన్, బట్ దర్స్ టూ మచ్ ఆఫ్ నాన్సెన్సికల్ థింగ్స్, టూ మచ్ ఆఫ్ బ్యాక్ స్టాబింగ్స్, టూ మచ్. I cannot even express. It's a nightmare. సో వీడు వచ్చి అన్న నువ్వు నా సెంటిమెంట్ ఫస్ట్ నేను నీకే చెప్తా అంటాడు. సరే రారా అని చెప్పేసి ఫస్ట్ 3 episodes, ఫస్ట్ సెకండ్ 3 episodes, సెకండ్ బై ద టైమ్ 3 episodes వెళ్ళి బాంద్రా బారాసా. సెకండ్ డే వచ్చేసి ఆ 3 episodes చెప్తే I couldn't stop my tears. It's rolling. ఆడు నన్ను చూసి వాడు ఏడ్చడం స్టార్ట్ చేసాడు. బికాస్ వీ హ్యావ్ గాన్ త్రూ దట్ జర్నీ. ఒక ఫిల్మ్ చేసి రిలీజ్ చేయకపోవడం. అండ్ ఇట్స్ అ గుడ్ ఫిల్మ్. వెన్ యూ సీ ఇట్ యూ విల్ అండర్స్టాండ్. అండ్ విత్ హార్ట్ అండ్ సోల్. అందరు ప్రొడ్యూసర్స్ లాగా వచ్చిన ప్రొడ్యూసర్స్ సగం కోసేసి అట్లా కాదు, దీనికి ఏం కావాలి, ఇంకా ఎక్కువ ఇవ్వాలి. దట్స్ వాట్ వీ డిడ్ ఫర్ 90s ఆల్సో. దెన్ ఐ కుడెంట్ డూ సమ్, వీడికి ఏదన్నా ఇవ్వాలి, ఇది ఇంత బాగా ఎట్లా రాసేవారు అని చెప్పి I wrote a check and gave it 1 lakh. So I was very happy. నేను అన్నా ఇది ఎవరు ప్రొడ్యూస్ చేసినా ఖరాబ్ చేస్తారా, ఎందుకంటే 90s స్క్రిప్ట్ స్టేజ్లో ఎవరికి అర్థం కాదు. చాలా ఓటీటీలు రిజెక్ట్ అయినాయి కదా, చాలా ఓటీటీ వాంటెడ్ టు డూ ఇట్ అండ్ సమ్వేర్ ఇట్ స్టాప్డ్ అండ్ ఫైనల్లీ ఈటీవీ డిడ్ ఇట్. అండ్ while doing it we knew we are doing some good content. I didn't know it will become India's number 1. Most watched, 83%. It's like almost Bahubali కంటే ఎక్కువ చూస్తారు. మెంటల్, mad. And it crossed Netflix, Amazon shows. అంటే అది కూడా ఒక కొత్త ప్లాట్ఫామ్ లో. Imagine if it was in an established platform, it would have exploded. I was very happy. అంటే ఇది again coming back to your point, 1 week లో ఇది వచ్చింది, right? 29th December 29th డెవిల్, Jan 5th.
I was completely down, shattered, heartbroken. అంటే ఇంకా I couldn't express more than that. అది one has to feel it. I hope nobody feels it. Yeah. I was in that time, everybody is calling me for this reason and this reason. So ఎవరు కాల్ ఎత్తాలో తెలియదు. And every time when people try to sympathize with you, it is still hurting. అంటే ఒక పుండు మీద పిన్ను బట్టి కూర్చున్నట్టు ఉంటుంది. So when 90s happened, everybody is messaging me, congratulations, it's a hit అని చెప్పేసి. నేను నమ్మడం రావట్లేదు అది. నిజంగా హిట్ అయిందా, ఇంత హిట్ అయిందా అని చెప్పేసి. Then after 2-3 weeks we got huge numbers. ETV released మాకు ఎన్ని సబ్స్క్రిప్షన్స్ అంటే unbelievable. People watched over and over. So that gave me a lot of happiness. Okay, somewhere God is watching. So without saying a word, I really said, okay, this is what we are. Yeah. And I always believe that. The reason why I didn't give any interview till now, because I don't want to known for that controversy. Absolutely. I am much more than that. Exactly. నా నుంచి వచ్చే films, there's a lot more to come. I am more determined than ever. And we are doing some really good content, producing some content. My next film is a mammoth. And it will set a new milestones. Lovely. That kind of confidence I have. లవ్లీ. అండ్ ఇప్పుడు మీరు వేరే ప్రాజెక్ట్స్ కూడా చేస్తున్నారు కదా, ప్రొడ్యూస్ చేస్తున్నారు కదా. అంటే మై బ్రదర్ ఈజ్ యాక్చువల్లీ డే టు డే చూస్తారు. ఐ ఓన్లీ గివ్ దట్ క్రియేటివ్ టైమ్. సో వాట్ నీడ్ టు బి పిక్డ్ వన్స్ ద ఓటీటీస్ పిక్ దోస్ వాట్ క్యాస్ట్ వాట్ క్రూ నీడ్ టు బి సెట్ అని చెప్పేసి అంతే. సో మోస్ట్లీ మై బ్రదర్ రాజశేఖర్ మేడారం, హీ టేక్స్ కేర్ ఆఫ్ డే ఇన్ డే అవుట్. ఓకే. అండ్ ఇందాక చెప్పారు కదా శరత్ మల్లార్ గారి దగ్గరికి వెళ్ళి మీరు ఆల్మోస్ట్ ఒక 5 to 6 స్క్రిప్ట్స్ నరేట్ చేశానని. రామ్ తలూరి గారి దగ్గర. సో ఈ రైటింగ్ ప్రాసెస్ అనేది మీది ఎలా ఉంటుంది? జనరల్గా కూర్చొని రాసుకుంటూ ఉంటారా? See, I never considered myself a writer. In the beginning, అసలు రాస్తానని కూడా తెలియదు. But when I started writing, people liked it. Like Sin, I wrote it in 3 days. And it never changed. 7 episodes or 6 episodes. 3 days? 3 days. And I wrote the one-line order రాసాను 3 days లో. 1 week or 10 days, I wrote the entire script. And it never got changed. Few bits, pieces here and there. And that's how I build my confidence. I have like 10 scripts which are bounded. And I've been writing from last 4-5 years kabatti. So yeah, and I take help from my team, Adya, everybody. And we have a very beautiful team. So yeah, that's how. See, I like certain kind of films. So there are people like that who will like my kind of films. Not everybody will like Antichrist, but I like it. But there are people who like it as well. It might go into controversy when I say it, but film is an art form. Okay, you see it in different way. It's your choice. So that's how we are. You have to be, as a filmmaker, you have to be daring, challenging. And that's what I believe. Okay. Who are some of your favorite filmmakers? నాకు ఫిల్మ్ మేకింగ్లోకి రావాలన్నప్పుడు ఫస్ట్ వీడియో చూసింది రాబర్ట్ రోడ్రిగస్ 10 Minutes Film School. దాట్ గేవ్ మీ లైక్ టన్స్ ఆఫ్ ఎనర్జీ. అరే ఇవన్నీ పక్కన పెట్టాం, చేద్దాం అని అక్కడ నుంచి. దెన్ క్వింటన్, లాడ్ ఆఫ్ హిస్ వీడియోస్. నేను ఇండియాలో వచ్చేసరికి ఆర్జీవి గారు, లెట్ మీ గెస్, కశ్యప్ కూడా ఉండాలి కదా. లాడ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. నౌ లైక్ రాజమౌళి గారు ఇస్ అ గాడ్. ఆయన అసలు ఇంకా మనం, బట్ స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఈ మధ్యలో చేసిందంటే ప్రశాంత్ నీల్ గారు అండ్ సందీప్ రెడ్డి వంగ. అండ్ దీస్ ఆర్ ద ఫిల్మ్ మేకర్ హూ డజంట్ ఫియర్. అంటే దే షాటర్ ఆల్ ద థింగ్స్ అండ్ దే డూ వాట్ దే వాంట్ టు డూ. దే టెల్ వెరీ ఫియర్లెస్లీ. సో దట్స్ వాట్ ఐ లవ్. And the films which I loved is from Alfonso Cuarón. His earlier films, Gravity ki mundu chesina films like Children of Men, again Guillermo del Toro. Guillermo del Toro's influences a lot because the one which I'm doing is in that area. Okay. So it's a lot of cannot tell much about it, but
Yeah, it's a mammoth task. కాస్టింగ్ అంతా లాక్ అయిందా? No, not yet, but my producer loves it. సూపర్. It will cost a lot. అంటే నేను సర్టన్ పాయింట్ తర్వాత విజువల్ ఎఫెక్ట్స్ ఎంత చేసి ఎంత చిరాకు వేసిందంటే ఐ స్టాప్డ్ వాచింగ్ ఆల్ ద బిగ్ విఎఫ్ఎక్స్ మూవీస్ బికాజ్ ఐ నో హౌ దే ఆర్ మేడ్. కాబట్టి ఆ ఎసెన్స్ వెళ్ళిపోయింది అనమాట. సో ఐ డింట్ వాచ్ లాట్ ఆఫ్ అవెంజర్స్ అంత పిల్లలు వెళ్ళి క్రేజీగా చూసేటి అన్నీ చూడలేదు. ఐ యూస్ టు వాచ్ ఇట్ ఆన్ టీవీ సమ్ టైమ్ కానీ. బట్ నౌ ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు విజువల్ ఎఫెక్ట్స్. సో దెర్ విల్ లాట్ ఆఫ్ విఎఫ్ఎక్స్, లాట్ ఆఫ్ సో దిస్ విల్ బి బిగ్. సూపర్. అండ్ ప్రొడక్షన్ ఫ్రంట్ లో ఏమేమి ఉన్నాయి? Because I see a lot of we have names 4 or here. 5 projects. We have 4 or 5 projects. We are pitching it to OTTs. So some of them are final. Some of them are on the process. So we are not in a rush because I really love to produce something which I really like. So yeah, it's a tough job actually. Production, there are no margins, no, especially for OTTs and all. But we have to do great content అనేది స్ట్రాంగ్ విల్ పడింది. సో యూ హ్యావ్ టు సర్వైవ్ అండ్ యూ హ్యావ్ టు ప్రజెంట్. అండ్ నౌ దట్ ఎంత బ్యాడ్ జరగాలో జరిగేసింది ఇంకా. అండ్ ఐ హ్యావ్ ఇట్స్ లైక్ ఫీనిక్స్ రేసింగ్ ఫ్రమ్ ద యాషెస్ లా. I am prepared for anything. So I've seen everything and now I can deal with anything, I think. You can. More stronger actually. Stronger, wiser. I did thicken my skin. ఓకే. బ్యాడ్ థింగ్స్ జరిగినా కూడా అంటారు కదా, పెద్దోళ్ళు అంటారు, నాకు చాదస్తమనే అనిపిస్తుంది, ఏం జరిగినా మన మంచి కోసమే అని చెప్తారు. నాట్ ఎవ్రీ టైమ్, బట్ కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ మనల్ని ఖచ్చితంగా దే మేక్ అస్ స్ట్రాంగర్. అండ్ ఐ కెన్ సీ దట్ మిమ్మల్ని కూడా స్ట్రాంగ్ చేశాయి. ద ఫ్యూచర్ లుక్స్ బ్రైట్. ఆల్ ద వెరీ బెస్ట్. రాక్ ఇట్. Thank you so much. Hola! Your dream vacation to Malaysia starts from rupees 24,999 only with GT Holidays, South India's #1 travel brand.